ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్లే కృష్ణా ఎక్స్ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన రైలు యాదాద్రి జిల్లా ఆలేరు స్టేషన్ దాటుతున్న సమయంలో భారీ శబ్దం వినిపించింది. దీంతో హడలిపోయిన ప్రయాణికులు రైలు సిబ్బందికి సమాచారం అందించారు. ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్లే కృష్ణా ఎక్స్ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన రైలు యాదాద్రి జిల్లా ఆలేరు స్టేషన్ దాటుతున్న సమయంలో భారీ శబ్దం వినిపించడంతో ప్రయాణికులు హడలిపోయారు. దీంతో రైలు సిబ్బందికి సమాచారం అందించారు. ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్లే కృష్ణా ఎక్స్ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన రైలు యాదాద్రి జిల్లా ఆలేరు స్టేషన్ దాటుతున్న సమయంలో భారీ శబ్దం వినిపించడంతో ప్రయాణికులు హడలిపోయారు. ఈ నేపథ్యంలోనే రైలు సిబ్బందికి సమాచారం అందించారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాము సిద్ధంగా ఉన్నారు. రాము, ఆలేరు రైల్వే స్టేషన్ సమీపంలో కృష్ణా ఎక్స్ప్రెస్ కు ప్రమాదం తప్పింది. అయితే కృష్ణా ఎక్స్ప్రెస్ రైలు ఆలేరు సమీపానికి చేరుకుంటున్న క్రమంలో రైలు చక్రాల్లో కొన్ని విచిత్రమైన శబ్దాలు వచ్చినట్టు కూడా ప్రయాణికులు గుర్తించారు. దీంతో కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి రైల్వే సిబ్బంది అప్రమత్తం చేశారు. అయితే రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేయడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి స్టేషన్ వాళ్ళకు కూడా సమాచారం అందించడం జరిగింది. దీంతో కూడా వాళ్ళు అప్రమత్తమై రైలును నిలిపివేశారు. అయితే ఆ రైలుకు సంబంధించినటువంటి పట్టాల మధ్య కొంత గ్యాప్ వచ్చింది. అది విరిగినట్టు కూడా రైల్వే అధికారులు గుర్తించినట్లు కూడా చెప్తున్నారు. అయితే కొద్దిసేపటి తర్వాత రైల్వే అధికారులు వాటిని సరిచేసి రైలుని అక్కడి నుంచి మూవ్ చేసినట్లు కూడా మనకు సమాచారం ఉంది. మొత్తంగా దీనికి సంబంధించి మాత్రం రైల్వే అధికారులు మాత్రం మరో వాదనను తెర మీద తెస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రైల్వే స్టేషన్ లోని లూప్ లైన్ లో పట్టాలు రిపేర్ చేస్తున్న సమయంలో కొంతమంది ఈ ఫోటోలు తీశాయి, పట్టాలు విరిగాయని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో కొంతమంది అజ్ఞాత వ్యక్తులు ఫోటోలు వైరల్ చేశారని చెప్పేసి కూడా రైల్వే అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. లూప్ లైన్ లో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లకు క్రాసింగ్ కోసం వాడతామని చెప్పేసి దీన్ని కొంతమంది కావాలని చెప్పేసి ఫోటోలు తీసి వైరల్ చేశారు. ఇవి పాత ఫోటోలని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా రైల్వే అధికారులు దీని మీద భిన్న వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మొత్తంగా పట్టాలు విరగలేదు, ఎటువంటి ప్రాబ్లం ఉండదని చెప్పేసి కూడా రైల్వే అధికారులు చెప్తున్నప్పటికీ కూడా కొన్ని శబ్దాలు వచ్చాయని చెప్పేసి కూడా మరోవైపు ప్రయాణికులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మొత్తంగా ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో కృష్ణా ఎక్స్ప్రెస్ కు సంబంధించి ప్రయాణికులు మాత్రం కొంత ఊపిరి పీల్చుకున్నారని చెప్పొచ్చు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి వైపు ప్రయాణికులు చెప్తున్నారు. మొత్తంగా అసలు ఈ ఘటన ఏంటి, అసలు ఈ ఘటన రైలు పట్టాలు విరిగిందా లేదా అనేది కోణంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తే నిజాలు బయటికి తెలిసే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీని మీద రైల్వే శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో స్పందించాల్సి ఉంది. అయితే రైల్వేకి సంబంధించినటువంటి స్టేషన్ మాస్టర్ మాత్రం లూప్ లైన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేస్తున్న కారణంగానే కొంతమంది కావాలని ఫోటోలు తీసి దీన్ని ఈ పట్టాలు విరిగాయని చెప్పేసి ప్రచారం చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. మొత్తంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ అయితే చేయాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా కృష్ణా ఎక్స్ప్రెస్ కు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో కూడా కొంత ప్రయాణికులు మాత్రం ఊపిరి పీల్చుకున్నారని చెప్పొచ్చు. దీపిక, రైట్, థ్యాంక్ యూ రాము. ये
ये सुन लेगा